హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుందండి. ఇవాళ మనము చేసుకోబోయేది మామిడికాయ పచ్చడి అండి. ఇది ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చి మామిడికాయ ఒక 15, 20 ఎండుమిరపకాయలండి. అంతే దీంట్లో కావాల్సినవి. ఇప్పుడు మనం ఒక మామిడికాయ కట్ చేసి పెట్టుకున్నానండి. 20 ఎండుమిరపకాయలని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందాము. ఎండుమిరపకాయలు ఇట్లా కొంచెం సిమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇట్లా ఫ్రై అయ్యాక ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇట్లా వేగితే చాలు. చూడండి, ఇప్పుడు ఇది చల్లగా అయిపోయాక మిక్సీ పట్టుకోండి కొంచెం ఉప్పు వేసుకొని. చూడండి, ఇలా బాగా మెత్తగా పొడి చేసేసుకోవాలండి ఈ ఎండుమిరపకాయలని. అప్పుడు ఇది పొడి అయిపోయాక మామిడికాయలు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకుందామండి. మెత్తగా చేసేసుకోవద్దు, అక్కడక్కడ మామిడికాయ పొలుకులు కూడా ఉండాలి. మామిడికాయలు వేసి ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుందామండి. చూడండి, ఇక్కడ చూస్తే మీకు మెత్తగా కనపడుతుంది. నేను తిరగమాత వేసేటప్పుడు చూపిస్తానండి మీకు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి తిరగమాతకి, ఎందుకంటే పచ్చడి కదా. ఒక స్పూన్ జీలకర్ర, ఒక 1.5 స్పూన్ మినప్పప్పు వేసుకోండి. ఒక స్పూన్ ఆవాలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిపోయాక ఒక 3-4 ఎండుమిరపకాయలు వేసుకుందామండి. మీ దగ్గర కరివేపాకు ఉంటే కూడా వేసుకోండి. ఈరోజు నా దగ్గర అవైలబుల్లో లేదు, అందుకే వేయలేదు. ఇవి మినప్పప్పు కొంచెం ఫ్రై అయిపోయాక ఇప్పుడు పచ్చడి తీసుకెళ్ళి ఆయిల్లో వేసుకుందామండి తిరగమాతలో. ఒకసారి అట్లా కలిపేసుకుందాం ఆయిల్ మొత్తం పట్టేటట్టు. నేను ఆల్రెడీ ఉప్పు వేసానండి. ఉప్పు నాకు కొంచెం తగ్గింది, మీరు ఇక్కడే అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు అవన్నీ. అందులో కొంచెం ఇంగువ ఎక్కువ వేసుకుంటే పచ్చడికి కొంచెం టేస్ట్ వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటుంది అన్నంలోకి. ఇది కాంబినేషన్ ఆఫ్ పెరుగన్నంలో కూడా తింటారు. కానీ సమ్మర్ వచ్చిందంటే మనకు మామిడికాయలు ఫేమస్ కదండి. అందరూ చక్కగా చేసుకొని తినొచ్చు. ట్రై చేసి చూడండి. బాయ్.